ఎస్ డాడ్. అదోలా ఉంది. జలుబు చేసిందా? అవును. టాబ్లెట్ వేసుకోరా. అన్నట్టు మర్చిపోయాను, లక్ష్మికి వచ్చే నెల 6వ తారీఖు డెలివరీ డేట్ ఇచ్చారా? అమ్మ ఎలా ఉంది? షీఈ్ ఫైన్. ఉండు మీ అమ్మకి ఇస్తాను. అశోక్, బాగున్నావా నాన్న? లక్ష్మికి స్కాన్లు అన్నీ చేశారు, ప్రాబ్లం లేదు, నార్మల్ డెలివరీ అని డాక్టర్ చెప్పారు. సరేమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నావురా? నీతో మాట్లాడాలనిపించింది, అందుకే చేశాం. ఇంకేం లేదు. టైంకు తిను, ఆరోగ్యం జాగ్రత్త. సరేనా? ఉంటాను మరి. ఓకే అమ్మా. హాయ్, ఏమైంది? ఈ టైంలో వచ్చావు? లోపలికి రా. నిన్నటి నుంచి అశోక్తో మాట్లాడలేదు సలీం. చాలా మిస్ అవుతున్నాను. చూడాలనిపించింది, అందుకే. నాది కూడా తప్పే. నేను ఇక్కడికి వచ్చానని అశోక్తో చెప్పకుండా ఉండాల్సింది.
నువ్వే అన్నావు కదా. ఆలోచించా. తనొచ్చి మాట్లాడక ముందే నేనే ఈ సైలెన్స్ని బ్రేక్ చేద్దాం అనుకున్నాను. అందుకే వచ్చాను. ఈ రోజు కూడా నీ గురించి మాట్లాడుకున్నాం. తనికా నీ మీద కోపంగానే ఉన్నాడు. ఈ టైంలో తనతో మాట్లాడడం అంత మంచిది కాదు. ఆలోచించుకో. ఆ గొడవ అప్పుడే మర్చిపోయి ఉంటాడు. ఇప్పుడు ఈ కోపం కూడా నేను నిన్నటి నుంచి ఫోన్ చేయట్లేదనే. నాతో మాట్లాడకుండా చూడకుండా ఉండలేడు. నాకన్నా తనే ఎక్కువగా బాధపడి ఉంటాడు. నేనేం చేసినా తను అస్సలు అడగడు. నేనే పైనే ఉన్నాడా? తలనొప్పని పడుకున్నాడు. టాబ్లెట్ కోసం బయలుదేరాను. నువ్వు పొద్దున వస్తే బెటర్ కదా. మాట్లాడకుండా మీట్ అవ్వకుండా నేను ఉండలేకపోతున్నాను సలీం. పైకి వెళ్ళి ఒకసారి చూసి వెళ్తాను. నువ్వు వెళ్ళి తొందరగా వచ్చే. నేను ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. డోర్ లాక్ చేసుకో. అశోక్, అశోక్ ప్లీజ్ తలుపు తెరువు. ఒప్పుకుంటున్నా నేను చేసింది తప్పే. నీ మనసు కష్టపెట్టుంటే ఐఎమ్ సారీ. నువ్వు నాకు మాత్రమే పొసెసివ్నెస్తో అలా మాట్లాడాను. నీ మీద అనుమానంతో కాదు. ప్లీజ్ అశోక్ తలుపు తెరు ప్లీజ్. నేనేం చేస్తే నీ కోపం పోతుంది చెప్పు. నన్ను చాలా బాధపడుతున్నావు అశోక్. నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు. అయినా ఈ టైంలో ఇలా నీ దగ్గరికి వచ్చి నిన్ను బతిమాలుతున్నానంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అశోక్. అది నీకెందుకు అర్థం కావట్లేదు. నేనిప్పుడు వెళ్తున్నా, కానీ కోపంతో కాదు. నేనిక్కడ ఉంటే నువ్వేమన్నా బాధ పెట్టే పనులు చేస్తావన్న భయంతో.